భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇక నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. మన భారత జట్టు చక్కని ప్రదర్శన, ఒక మాటలో చెప్పాలంటే ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి చాలా అద్భుతమైన గెలుపుని సాధించింది. ఇంకా రెండో వన్డే మ్యాచ్ కూడా మన భారత జట్టు గెలిచేసింది అనుకోండి, ఇక ఈ సిరీస్ ఆల్మోస్ట్ మందే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కాదు, మందే అయిపోయినట్టే. ఓకే, ఈ క్రమంలో చాలా మంది భారత దిగ్గజాలు సంచలనమైన కామెంట్స్ చేశారు. మరి ఎవరెవరు ఏ రకంగా కామెంట్స్ చేశారు? నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన పోరాటం ఒక ఎత్తు అయితే, హర్షిత్ రాణా సెంచరీ ఇంకొక ఎత్తు కదా. సో వీళ్ళిద్దరి పైన కూడా మన భారత జట్టు దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తారు. మరి అదేంటో తెలుసుకునే ముందు, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ జస్ట్ 1 లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఎటువంటి వీడియోస్ పెట్టినప్పటికీ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. సరే, ఇక విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టులో మనం కనుక చూసినట్టయితే సూపర్ కల్చర్ను అంతం చేయాలి, అంటే సూపర్ స్టార్ కల్చర్ను అంతం చేయాలని, ఆటగాళ్ళందరూ సమానమే అని, జట్టు కంటే ఎవరు గొప్ప కాదని తరచూ చెప్పే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ నిలదీశాడు. అసలు తను ఏమన్నాడంటే, జట్టులో ఆటగాళ్ళందరినీ ఒకేలా ఎందుకు చూడటం లేదని ప్రశ్నించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఒకలాగా, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను మరొకలాగా చూడటం ఏంటి అంటూ నిలదీశాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే, గంభీర్ పేరు ఆఖరిలో ప్రస్తావిస్తూ మేనేజ్మెంట్ను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి తప్పుపట్టాడు. 3 వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో సుందర్ గాయపడిన సంగతి తెలిసిందే. బౌలింగ్ చేసే సమయంలో పక్కటెముకల్లో విపరీతమైన మజిల్ క్రాక్ వలన చాలా తీవ్రమైన నొప్పి వచ్చింది సుందర్కి, అవునా. అయితే ఈ క్రమంలో తను అంటే అక్కడ నొప్పి వస్తుందని చెప్పడంలో ఫిజియోలో అతన్ని డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం చేశారు. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ ఫీల్డింగ్ చేశాడు. అయితే బ్యాటింగ్ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో సుందర్ బరిలోకి దిగాల్సి వచ్చింది. క్రీజ్లోకి పరిగెత్తుకుంటూ కూడా సుందర్ రావడానికి చాలా కష్టపడ్డాడు అన్నమాట. కానీ రాహుల్కు అండగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గాయపడిన సుందర్ను బ్యాటింగ్కు ఎందుకు పంపించారు అంటూ కైఫ్ ప్రశ్నించాడు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్లో మెడనొప్పి ఇబ్బంది పడిన గిల్ బ్యాటింగ్కు పంపని మేనేజ్మెంట్ సుందర్ని మాత్రం ఎందుకు ఆడించారు అంటే, గిల్కి ఒక రకమైన ప్రాధాన్యత, సుందర్ను మరో రకమైన ప్రాధాన్యత ఏంటి అంటూ చాలా ప్రశ్నించాడు. నిజం చెప్పాలంటే నిలదీశాడు. శుభ్మన్ గిల్ గాయపడటం గుర్తుందా? కోల్కతా వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో అతను మళ్ళీ బ్యాటింగ్ చేయలేదు. అది హై స్కోరింగ్ గేమ్. గిల్ వచ్చి 20-30 పరుగులు చేసినా భారత్ కలిసి వచ్చేది. అంతా కూడా అప్పట్లో అదే అనుకున్నారు. కానీ అతను బ్యాటింగ్ చేయలేదు. గాయం తీవ్రతరం కాకుండా అతనికి పూర్తి రక్షణ కల్పించేందుకు అలా చేశారు. కానీ సుందర్ విషయంలో ఎందుకు మళ్ళీ ఆ తప్పు చేస్తున్నారు? ఇది చాలా తప్పు. నా అభిప్రాయం ప్రకారం చాలా చాలా తప్పు. బంతికి ఒక పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో సుందర్కి బదులు కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ ఎవరినో ఒకరిని బ్యాటింగ్ పంపించవచ్చు. సుందర్ని పంపించడం అనివార్యమైనప్పుడు అతన్ని బ్యాటింగ్ పంపించాలి. అక్కడ అంత నెసెసిటీ లేనప్పుడు ఎందుకని అంటే, సైడ్ స్ట్రైన్ గాయంతో సుందర్ ఈ సిరీస్లోని 2 మ్యాచ్లకు దూరం కాగా సెలెక్టర్లో ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు. నెక్స్ట్ సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, జట్టు మొత్తం జూనియర్ ఆటగాళ్లు ఉండటము, ఆ జట్టు ముందుకు వెళ్ళటం అనేది సాధారణంగా క్రికెట్లో జరగదు. అయితే ఈ వన్డే సిరీస్ కు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాగా ఎన్నో విషయాలపైన, అంటే వాళ్ళిద్దరి గురించి అందరినీ కూడా వాళ్ళిద్దరిని ఏదో జట్టు నుంచి తప్పించాలని చెప్పేసి చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేశారు. నా ఉద్దేశంలో వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం వన్డే జట్టులో ఉండాలి. రాబోయే ప్రపంచ కప్ ఆడాలి. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనే ఏజ్ అనేది జస్ట్ వాళ్ళకి నెంబర్ మాత్రమే. యువ వయసు వాళ్ళు గాయపడటం లేదా? యువ వయసు వాళ్ళు గాయపడి మరి వాళ్ళు బెంచ్కే పరిమితమైనప్పుడు వాళ్ళని వయసు ఏమైనా కాపాడుతుందా? అలాంటప్పుడు చాలా పరిమితమైన మ్యాచ్లు ఆడుతూ పరిమితమైన టోర్నమెంట్స్ ఆడుతున్న కోహ్లీకి, రోహిత్కి మాత్రం ఎందుకని వయసు అడ్డు వస్తుంది? ఎక్కడైనా సరే ఫిట్నెస్ పరంగా ఒక ఆటగాడు తడబడుతున్నాడు, తన మీద తనకి నిశ్చితి లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆటగాడు పక్కకు తప్పుకుంటాడు. అలా కాదు, మేము ఖచ్చితంగా ఆడతామన్న సీనియర్ ఆటగాళ్ళని జట్టు నుంచి తప్పించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఈ వన్డే సిరీస్తో ఖచ్చితంగా రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఖచ్చితంగా వాళ్ళు రాబోయే వన్డే వరల్డ్ కప్ని ఆడే వరకు రిటైర్మెంట్ ప్రకటించకూడదని నేను చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ఆటగాళ్ళకి ఫిట్నెస్ సమస్యలు, తన 38 ఏళ్ళు వచ్చాయి, 39 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి అంటున్నారు.
సరే 40 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆడకూడదు అనేది కేవలం సెహ్వాగ్ మాత్రమే కాదు, చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి అంతెందుకు ఐపీఎల్‌లో ధోని కూడా ఆల్మోస్ట్ తనకి కూడా 38 ఇయర్స్ ఉన్నాయి. 38, 40 ఇయర్స్ ఉన్నాయి. సో తనని ఆడమని మళ్ళీ గోల చేస్తున్నారు. తనకి సంబంధించి తాను మాత్రం నేను ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆడతానంటున్నాడు కానీ లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. సో ప్రతి ఒక్క ఆటగాడికి సంబంధించిన ఫిట్‌నెస్ లెవెల్ తనకి తెలుస్తుంది. అయితే ఇక విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అవ్వడంతో తన 85వ సెంచరీని మిస్ అయ్యాడు కదా! ఈ క్రమంలో ధోని ఏమన్నాడంటే, కొంతమంది హీరోలకి సెంచరీల కన్నా ఆట గెలవటమే ఇంపార్టెంట్. క్రికెటర్లందరూ కూడా దానిలో భాగమే. ఏ ఆటగాడికి కూడా ఇండివిడ్యువల్ అవార్డ్స్ అంటే పెద్దగా వ్యామోహం ఉండదు. ఒక్కొక్కసారి కాలం కలిసి రానప్పుడు సెంచరీలు మిస్ అవుతుంటాయి. కానీ జట్టు గెలిచింది అంటే అది చాలా పెద్ద శుభవార్త అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు సీనియర్ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ అయిన అజింక్య రహానే. అయితే అజింక్య రహానే, హర్షిత్ రాణా ఇద్దరు కూడా కోల్కతా జట్టుకు సంబంధించిన గేమ్స్ ఆడారు కదా! అంటే వాళ్ళిద్దరూ కూడా భాగస్వామ్యం కదా! సో హర్షిత్ రాణా గురించి తను ఏమన్నాడంటే, అంటే ఇది కాదులేండి, తిని వెంకటేష్ అయ్యర్లేండి. అయితే హర్షిత్ రాణా గురించి ఏం చెప్పాడంటే, హర్షిత్ రాణా చాలా డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న ఆటగాడు. సాధారణంగా ఆటగాళ్ల పైన సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి. బాగా ఆడినా ట్రోల్స్ వస్తాయి. బాగా ఆడకపోతే ఇంకాస్త ట్రోల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి సమయంలో ఆటగాళ్ళకి అది నెగిటివ్‌గా అనిపిస్తుంటది. కానీ హర్షిత్ రాణా వీటికి మినహాయింపు. ఒక దశలో ఆట అయిపోయిన వెంటనే తను ఇమ్మీడియేట్‌గా సోషల్ మీడియా ఓపెన్ చేసి తనకు సంబంధించిన విషయాలన్నీ చూసుకుంటూ ఉండేవాడు. అయితే నేనప్పుడు "ఏం చూసుకుంటున్నావు?" అని అడిగాను. అంటే దానికి సంబంధించి తనేమన్నాడంటే, "లేదు, నాకు ఎంత నెగెటివ్ కామెంట్స్ వస్తే నాకంత ఇష్టం. ఎందుకనంటే అప్పుడే నాలో ఒక మోటివేషన్ పెరుగుతుంది. నేను ఏదైనా సరే మోటివేషన్‌లో భాగంగానే తీసుకుంటాను. అంతేకాని నిరుత్సాహపడను, నెగెటివ్‌గా చూడను. అందరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తే బహుశా నేను ఎక్కడో ఆటలో తప్పిదం చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది" అంటూ హర్షిత్ రాణా చెప్పాడట. ఈ విషయాన్ని అజింక్య రహానే చెప్తూ ఆటగాడిలో ఉండాల్సిన ప్రధానమైన అంశం ఇదేనని, ప్రతి ఆటగాడు సోషల్ మీడియాలో ఈరోజు చాలా రకాల నెగటివిటీని ఫేస్ చేస్తున్నాడు. ఆ నెగటివిటీని ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కానీ హర్షిత్ రాణాకి అది మినహాయింపు. సో తను చాలా బాగా పైకొస్తాడు. అంతేకాకుండా తనని బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ చాలా విషయాల్లో ఎద్దేవా చేశారు. కానీ తను చేసిన అద్భుతమైన 127 పరుగుల సెంచరీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని అనుకోవచ్చు. అంతే. అయితే ఈ రకంగా అయితే ఆటగాళ్ళ మీద అంటే కోహ్లీ 93 పరుగులు ఎంత ఇంపార్టెంటో హర్షిత్ రాణా కొట్టిన ఆ 127 పరుగులు కూడా అంతే ముఖ్యం. ఆఖరిలో కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని గెలిపించాడు. అంతవరకు పర్వాలేదు కానీ ముందుగా కోహ్లీ, రాణా అలాగే గిల్ వీళ్ళందరూ బాగా ఆడితేనే కదా కేఎల్ రాహుల్ ఆఖరిలో వచ్చి అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురు కూడా హీరోస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇక మహమ్మద్ కైఫ్ మాత్రం శుభ్మన్ గిల్ అలాగే సుందర్ విషయంలో ఆ రకంగా వ్యాఖ్యానించాడు. ఇక 14వ తారీఖున ఆహ్, రెండో వన్‌డే మ్యాచ్ అయితే జరుగుతుందనమాట. ఈ రెండో వన్‌డే మ్యాచ్‌లో గనక మనం చూసినట్టయితే భారత జట్టు గనక గెలిచింది అంటే మాత్రం ఖచ్చితంగా భారత జట్టు ఈ వన్‌డే సిరీస్ గెలిచినట్టే. ఈ ఈ విషయంలో మనకి రోహిత్‌కి గాని, కోహ్లీ గాని ఎందుకంటే ఇంక ఈ సిరీస్ అయిపోయిందంటే తర్వాత టీ20 సిరీసే. టీ20 అయిపోయింది అన్న తర్వాత ఇంక మళ్ళీ ఐపీఎల్లే ఉంటది. మధ్యలో ఇంక కొంచెం ఏమైనా చిన్న చిన్న మ్యాచెస్ ఉంటాయిలే గానీ మోస్ట్‌లీ ఇంకా ఐపీఎల్ అన్నమాట. ఐపీఎల్‌లో మళ్ళీ 3 మంత్స్ పాటు రకరకాల విషయాలు బయటకొస్తుంటాయి.